అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలియజేయాలండి. మీరందరూ కూడా నా బంధువులే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. నన్ను పరాయి వారిని మీరెవరు భావించద్దు. కొన్ని మాటలు నేను సత్యంగా అనుభవించి తెలుసుకున్నాయి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ అనుభవం తెలవడానికి నాకు ముందుగా ఏమైందంటే నన్ను ప్రభు పరిచర్య పిలుచుకున్నాడని చెప్పి ఒక దైవజనుడు చెప్పడాన్ని బట్టి నేను పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు ఆ దైవజనుడు చెప్పినట్లుగానే ప్రభు 6 సంవత్సరాలు ప్రభు మందిరాన్ని నడిపించారు. నాకు ఎంతో తోడైంది. ప్రభు నాకు ఎంతో తోడైంది నడిపించిన తర్వాత కొన్ని అనుకోని కారణాలను బట్టి నేను మెలుకోలేని తనాన్ని బట్టి కావచ్చు, లేదంటే ప్రభువుకు నా పట్ల ఉన్న ప్రణాళికను బట్టి కావచ్చు, ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. ఈ స్థలానికి తీసుకొచ్చే క్రమంలో నేను ఎన్నో ఒడిదొడులు తెలుసుకున్నాను. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాముఖ్యమైనది అని చెప్పాలి. ప్రభు పరిచర్యకు పిలుచుకుంటే మీ వెనకాలన్న చెల్లి అనిత ఉన్నది. నన్ను ప్రభు పరిచర్యకు పిలుచుకుంటే వాళ్ళ పాపను బ్రతికిస్తాడని చెప్పి తీసుకొచ్చిన కదా, ఎందుకు చనిపోయిందని చెప్పి ఫస్ట్ నాకు ప్రారంభమైంది. నేను అందులోకి వెళ్ళి బయటికి రావడం, సేమ్ టైం మా పాప చనిపోవడం, ఇవన్నీ. పైగా నన్ను పాత మందిరంలో ఉన్న పరిస్థితి ఏంటంటే నాకు వాళ్ళకి ఎక్కడ వస్తలేదంటే వాళ్ళు జీతానికి ఏమంటున్నారు, నా మనసు జీతానికి చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే నేనేం చేసినానంటే జీతగాడే అని అంటున్నారు కనుక నేను చేయలేను అని చెప్తున్నాను. అప్పుడు మా తాతయ్య ఉండేది. తాతయ్యని అడిగితే నేనే జీతానికి చేయలేదు, మిమ్మల్ని జీతానికి చేయని చెప్తానా నేను అని చెప్పి ఆయన అన్నాను. అది ఇంకా నాకు బలం అనిపిస్తుంది. ఈ క్రమంలో నేను కంపల్సరీ అందులో ఉండాలి అని చెప్పి నన్ను ప్రేమించేటువంటి నా బంధువులు అందులో ఉండాలని కోరుకుంటున్నారు. నా మనసు జీతాన్ని చేయరు అని చెప్పి అస్సలే ఒప్పుకోవట్లేదు. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి ఆత్మీయ తల్లికి మేము ఫోన్ చేసింది. సుమారుగా 10 దాటింది. 10 దాటిన తర్వాత నేను ఫోన్ చేసిన, ఎందుకంటే వేదన తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ టైంలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిందమ్మా. లిఫ్ట్ చేసి ప్రార్థన చేసి దేవుడు ద్వితీయోపదేశ కాండం 15-18 చూపిస్తా ఉన్నాడు, అక్కడ ఏమున్నది చూడండి అని అని. అంటే అది ఒకసారి చదివినాం, 2 సార్లు చదివినాం, 3 సార్లు చదివినాం, ఏమీ అర్థం అవ్వట్లేదు. అయితే అమ్మతో దేవుడు మాట్లాడతాడనే విషయం నాకెట్లా తెలుసు అనేది తెలియాలి. అమ్మతో దేవుడు మాట్లాడతాడని నాకెట్లా తెలుసు అంటే 16వ తారీఖు నాడు ప్రత్యేకంగా అమ్మను వరంగల్లో పరిచర్య జరిగించాలని ప్రభు వరంగల్ పంపించారు. ఆ పరిచర్య అంతా సుమారు 20 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత 20 ఏళ్ళు ఆగిపోయింది. సుమారుగా 20 ఏళ్ళు ఆగిపోయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, పాలు తీసుకొని వస్తా వాళ్ళ దగ్గర. ఆయన పేరు రమణారెడ్డి. ఆయన ఏం చేసిందంటే అప్పటి వరకు నేను దేవుడిని నమ్ముకున్నాను తెలియదు, నేను పాస్టర్ పని చేద్దాను ఆయన తెలియదు. కాకపోతే ఫ్రెండ్, పాలు తీసుకొచ్చుకుంటాం, పులం ఒకటి కాబట్టి ఇక ఫ్రెండ్. పైగా నాకు ఒక అలవాటు అనేవాడి ఇష్టం ఏంటంటే నాకు ఆవులు అంటే బాగా ఇష్టం కనుక ఆయనకు ఆవుల డైరీ ఫామ్ ఉన్నది కనుక ఆయన దగ్గరికి పోయి ప్రత్యేకంగా తెచ్చుకుంటా ఉంటా. ఇప్పటికి కూడా అట్లా తెచ్చుకుంటా ఉంటా. పైగా సిటీలో ఏంటి అంటే పిల్లలకి పాలకు మంచిది కాదు అని చెప్పి డైరీ ఫామ్ వాళ్ళు బిడ్డలను బతకనివ్వలేరు, బతకనియక వాటిని చంపుతా ఉన్నారు. చంపి వాటికి ఆక్సిజన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు కనుక ఆ పాలు మంచివి కావు. కనుక పిల్లలకు ఏ విధమైనటువంటి హానికరం కానిటువంటి పాలు తాగాలనే ఉద్దేశంతోనే నేను ఆయన దగ్గరికి వెళ్ళినా. ఎట్ ద సేమ్ టైం ఇక మా ఫ్రెండ్స్ కలిసి అట్లా కలిసి కూడా సుమారు 3 ఏళ్ళు అయిపోయింది. నేను పాస్టర్ పని చేస్తానని ఆయనకు తెలియదు, పాస్టర్ పని చేస్తాను తెలియదు. కానీ ఒక రోజు ఆయన నన్ను అడిగాడు, అన్న నువ్వు ఏం చేస్తావు అని అన్నాడు. నువ్వు ఏం చేస్తావు అంటే నేను పాస్టర్ అని అన్నాను. పాస్టర్ అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. పాస్టర్ అని
ఆశ్చర్యం ఏం చేసిండు, అన్న ఒక ఆమె ఉండే 20 ఏళ్ళ క్రితం నాకు ప్రార్థన చేసి చెప్పింది, మీకు పొలంలో పుట్టున్నది, పుట్ట కాడ బోరేస్తారు, బోరేస్తే నీళ్లు పడతాయి మీ కాడ. ఊర్లో సిమెంట్ రోడ్ ఎండ్ అవుతుంది, సిమెంట్ రోడ్ ఎండ్ అయిన కాడ మీరు ఇల్లు కొంటారని చెప్పి అమ్మ ప్రార్థన చేసి చెప్పింది. ఆ 16వ తారీఖు ప్రార్థన ప్రత్యేకత అదే. అమ్మ మొత్తం సమర్పించుకొని ఎవరికి ఏం అవసరం ఉన్నదో యేసు ప్రభు దగ్గర నుంచి తెలుసుకొని చెప్పేటువంటి 16వ తారీఖు ప్రత్యేకత. ఆ 16వ తారీఖు ప్రత్యేకతలో ఆయన అమ్మ చెప్పినటువంటి కాలానుగుణంగా వాళ్ళ నాన్న ఏం చేసిందంటే, నాన్న మనము బోర్ వేసుకున్నాం కాబట్టి అంటే చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ బోర్ చూసినప్పుడు పక్క పట్టి పుట్ట పడుతుందట. వాళ్ళ నాన్న చెప్పింది పుట్ట ఉన్న కదా బోర్ వేస్తారని చెప్పి ఆయన అయింది. అంటే ఆయన ప్రమేయం ఏం లేదు, వాళ్ళ నాని ఈ కొద్ది కాలంలోనే ఏమైందంటే వాళ్ళ సిమెంట్ రోడ్ ఎండైన కాడ ఇల్లు కొన్నారు పట్టిపోయిన. ఈ రెండు జరిగినాయి కనుక ఆయన ఏదో మాట్లాడేటట్టున్నాడు అని చెప్పి, కాకపోతే మనసులో పెట్టుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత నాకు చెప్పాడు. 20 ఏళ్ల తర్వాత నాకు చెప్తే యేసు ప్రభు మాట్లాడేటోడా అని చెప్పి నేను అప్పుడు దొరకబట్టుకున్నాను. భక్సింగ్ గారితో మాట్లాడేది దేవుడు, ఇవన్నీ సాక్ష్యాలు చదివినాడు. అయినా కూడా ఎంతో కొంత ఏంటి అని అంటే ఇంకొక దైవ దేవుడు కనుక వాళ్ళతో మాట్లాడేది అంతవరకే ఉండిపోయింది సాక్ష్యం చదవడానికి బట్టి. ఈలోపు ఏమైంది, నాకు ఇచ్చిన సమస్యను బట్టి ఇక నాకు సమస్యకు పరిష్కారం చెప్పాలంటే అయితే కులరెట్టాలో చెప్పాలి, లేదు అనుకుంటే ఇప్పుడు ఇంకెవరైనా మరి చెప్పాలి, నన్ను గురించి తెలియమని చెప్పాలి. నన్ను గురించి తెలిసిన చెప్తే నాకేం లాభం? ఇక నన్ను గురించి తెలిసిన చెప్తే ఏంటి, నా బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తా ఉన్నారు కనుక ఏం కాదు, దేవుడు నేను దయ చూపిస్తాడు, ముందరికి పోతాను ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు అని చెప్పినటువంటి ఆస్కారం ఉంది. కానీ నాకు తృప్తి చెందుతలేను కనుక నేను ఆ టైంలో ఆత్మీయ తల్లికి ఒక రోజు రాత్రి 9:30 సుమారు 10 అవుతాను. అప్పుడు ఫోన్ చేయడాన్ని బట్టి అమ్మ ప్రార్థన చేసి ద్వితీయోపదేశ కాండం 15-18 చూపిస్తా ఉన్నాడు. ఏమున్నా చూడు అని అంటే చూసి చదువుతా ఉన్నాం, కానీ 2 సార్లు చదివినప్పుడు ఏమర్థమైతలేదు. ఎందుకంటే లోపల ఉన్న మనోచింతను బట్టి, ఈ చింతను బట్టి ఏమర్థమైతలేదు. అసలే మళ్ళీ ప్రార్థన చేసింది, అర్థమైతలేదు అమ్మా అంటే మళ్ళీ ప్రార్థన చేసి చూస్తుండగానే ఆయన మెదట్లో జ్ఞాననేత్రం పెట్టినా ఇంకా తెలుస్తలేదా అని అన్నాడు. ఇంతే ఫోర్స్గా చెప్పుడు అట్లే చెప్పగానే ఎందుకో భయమైంది. ఇంకా ఏమవుతుంది వాళ్ళకు మనం వాటికి మరి విసుకొస్తానట్టున్నది, మన పరిస్థితి ఇంకోలో విసుగు తెప్పిస్తుంది అని చెప్పి ఆగిపోయి ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కూర్చొని కాబట్టి అక్కడ ఏమున్నానంటే, నువ్వు దాసుడో కాదు స్వతంత్రుడవు అని చెప్పాను అక్కడ. అంటూనే నీవు 6 ఏళ్ళు కొలువు చేసినావు, నీకు రావాల్సిన 200 జీతం వచ్చింది, కావున నీ దాసుడైన యెహోవా నీకు చేయబో వాటిని ఆశీర్వదించును అని చెప్పినది. నేను 6 ఏళ్ళు కొలువు చేసిన విషయం అమ్మకు తెలియదు, అది విషయం. సరే నేను దాసుడని కాదు స్వతంత్రుడను అంటే ఏదో చెప్పవచ్చు. మరి నేను 6 ఏళ్ళు కొలువు చేసిన విషయం అమ్మకు తెలియదు, అమ్మ చూసి చెప్పింది కాదు కదా రాత్రి 9:10 గంటలకు. అప్పుడు నేను పక్కా స్టాండర్డ్ అయిపోయాను, ఇంకా దేవుడు మాట్లాడతాడు అని చెప్పి ఆయన చెప్పడాన్ని బట్టి, అమ్మ చెప్పడాన్ని బట్టి ఇక్కడ నేను దేవుడు మాట్లాడతాడు అని చెప్పి స్టాండర్డ్ అయిపోయాను. ఇలా గొప్ప విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, దైవజనులతోనే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కనుక అక్కడి వరకు కొంతమంది చెప్తారు, దర్శనాలు చూసి చెప్తారు. కానీ ఆయన మెదట్ల జ్ఞాననేత్రం పెట్టినా ఇంకా అర్థమైతే లేదా అని చెప్పేటోళ్ళు ఎవరు? ఆ మాట చెప్పడాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు అని చెప్పి నేను ఫిక్స్ అయిన తర్వాత ఏం చేసిన అంటే ఇక అక్కడ నుంచి నేను బయటకు వచ్చి ఇక నేను పరిచయం చేయ, ఆమెతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడి చేస్తారు ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆమెతో మాట్లాడే దేవుడు నాతో మాట్లాడితే చేస్తా లేకపోతే లేదు అని. మంచిది. ఈ ఆత్మీయ తల్లి నెంబర్ నాకెట్లా తెలిసిందనే తెలియాలి. రంగారెడ్డి చెప్పాడు, అయిపోయింది 20 ఏళ్ళు అయిపోయింది కదా. 20 ఏళ్ళ తర్వాత మరి ఎట్లా తెలియాలి? ఆయన ఏమన్నాడంటే, అన్న టేప్లో కూడా ఉన్నాడు, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆయన చెప్తే తెలిసింది అని అన్నాడు. ఇది తెలుసుకునే క్రమంలో నేను ఒకటేసారి అడిగింది అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, వీళ్ళు ఏదో ఉన్నట్టున్నది అని చెప్పి మళ్ళీ ఏదైనా అనుకునే ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడు ఆ కాపీ కడిగేసి ఆపి ఏం చేసిన మళ్ళీ ఒక 2 నెలలకు అడిగిన అన్నట్టు ఆయన అనడానికి ఫలానా ఏదో అన్నివేయం కదా అని చెప్పి మెల్లగా మళ్ళీ ఆ విషయం చెప్పు ఆయన అడిగితే అప్పుడు టేక్లో వీడియోలో ఫలానా ఆయన ఉండే వాళ్ళకు తెలిసిన వాళ్ళు అని అంటే మంచిది, మరి టేక్లో వీడియోలో ఏం పేరు అని అంటే
ఆయన పేరు ఇమ్మానియల్ అని చెప్పి ఆ ఇమ్మానియల్ ఎవరంటే ఈ ఇమ్మానియల్ పాస్టర్ ఈ ఇమ్మానియల్ పాస్టర్ నెంబర్ దొరకబట్టుకొని ఫస్ట్ అడిగిన మాట ఏంటయ్యా అంటే ఆయన చెప్పి 20 ఏళ్ళు అవుతుంది అన్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళు గడిచినాయి. అప్పటికి 20 ఏళ్ళను 30 ఏళ్ళను వయసు ఉండాలి. ఎందుకంటే భక్సింగ్ గారు పెద్ద వయసు కదా, ఆ వయసు లెక్కన పోల్చుకొని ఉండాలి కనుక మరి ఉన్నదా లేదా ఎట్లా అడగాలి అని చెప్పి అన్నకి పరంగా రమణారెడ్డి ఇచ్చింది నెంబర్ తెలుసా అంటే ఆ రమణారెడ్డి తెలుసున్నా అన్నాక అతనుగా మాట్లాడి ఇలా పాత్ర ముందే నాకు అన్న ప్రార్థన చేసి చెప్తే అదే కదా అవునన్నా చెప్తాను ఉన్నదా యథార్థంగా చెప్తాను ఉన్నదా అంటే ఉన్నదన్నా అప్పటికి అప్పుడప్పుడే లైవ్ స్టార్ట్ అవుతా ఉన్నది. ఉదయం 5 గంటలకు లైవ్ వస్తుందన్న మీరు ఇన్నుండి అని అన్నాడు అని చెప్పిండు. కానీ ఇమ్మన్న తర్వాత హైదరాబాద్ నన్ను తీసుకుపోవాలి కదా అన్నకున్న పరిస్థితులను బట్టి పరిచర్య భారాన్ని బట్టి కొద్దిగా లేట్ అయిపోయింది. కానీ ఎట్లయినా కూడా నేను ఈ క్రమంలో హైదరాబాద్ నన్ను అన్న పంపించాను. ఈ లైవ్ వినే క్రమంలో నేను దేవుడు మాట్లాడతాడు అని చెప్పి ఇంకొద్దిగా ఫిక్స్ అయ్యాను. కానీ ఇక నేను బయటకు వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడితే పరిచర్య చేస్తాయిగా లేకపోతే లేదు అని అంటున్నాను. ఎందుకంటే అప్పటికి కాంట్రాక్ట్ చేసేవాడిని, అప్పటికి మందిరంలో ఉన్న ఇంకా కొన్ని పనులు చేసినా కూడా ఎందులో కూడా నేను పూర్తిగా నిలదొక్కుకోలేదు. ఈ కాంట్రాక్ట్ల విషయంలో కూడా ఓకే సక్సెస్ గా నడుస్తా ఉన్నది, నాకు ఈ వర్క్ ఓకే అనుకున్న క్రమంలో దేవుడు అది అద్దు అని అన్నాడు. అది అద్దు అని అంటే ఇక నేను పరిచర్య తీసుకోవాల్సి వచ్చింది. ఈలోపు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో నెల 18 రోజులు ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడు అంటే ఎట్లా మాట్లాడతాడు, నా కాన్సెప్ట్ అంతా ఎట్లున్నది అని అంటే యేసు ప్రభు అనగానే మన కళ్ళు మూసుకోగానే మొత్తం దేవదూత ఉన్నట్టు ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకొని రావాలి, ఇట్లా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఉండి ఇక మాట్లాడతలేడు అగా మాట్లాడతలేడు అని నెల దాటిపోయింది నాదంతా. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటా ఉన్నా. రోజు మందిరంలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అక్క ఏం మాట్లాడే దేవుడు మాట్లాడుతుంది, అరే వీళ్ళతో మాట్లాడి నాకు నేను మాట్లాడు ఎవరు అసలే పాస్ట్ అనేది 6 ఏళ్ళు పరిచర్య 6 ఏళ్ళు కదా ఏం చెప్పుకుంటాం. ఇక అట్నే ఉంటా ఉంటే రోజు నన్ను గమనించి అక్షరం అన్న నిన్న కొన్ని రోజులు అయితే 3 రోజులు కూడా తినకపోయేది. ఎందుకంటే మాట్లాడాలని ఆతృత ఒకటే, మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, వస్తాడు అని. కానీ మన వాక్యం చదువుతాం కానీ దాన్ని పూర్తి అర్థం చేసుకోం. ఏంటి అని అంటే యేసు ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతికున్న దేవుడు ఆది నుంచి కూడా ఉపమాన రీతిగా మాట్లాడతాడు అనే విషయం మనం అర్థం చేసుకోలేదు. ఆయన ఉపమాన రీతిగా మాట్లాడతాడు, దాన్ని లోతుకు పోయి ఇంకా తండ్రి నాతో మాట్లాడమని చెప్తా ఉంటారు. మాట్లాడుకుంటూ వచ్చి ఆయన మనతోనే స్థిరపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా మనకు హృదయ గ్రహింపు చేస్తాడు, చేసి నడిపిస్తాడు. ఒకరోజు ఏమైందనంటే ఆత్మీయ తల్లి వల్ల అమ్మున్నారు అక్కడ, అమ్మతో మాట్లాడతాను, అమ్మ పేరు దుర్గమ్మ. ఈ దుర్గమ్మతో మాట్లాడుతూ ఉండగా ఆమె రాత్రి 250 ఊళ్ళ కొర విజ్ఞాపన చేస్తుంది. నేను ఇప్పటికి ఉన్నది 97 years ఉన్నది. ఇప్పటికి 250 ఊళ్ళ కొర విజ్ఞాపన చేస్తుంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి విజయవాడ పోతుంది, విజయవాడ మొదలుపెట్టి ఎక్కడికో పోతుంది. రాత్రికి జవాబులు పట్టుకొని వస్తుంది. ఖచ్చితంగా తెల్లార వారికి ఏంటని చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. మనం ఒకటి ఇది కావాలని అంటే ప్రార్థన చేసి తెల్లార వారు విషయం ఏంటి చెప్తుంది. ఆమె మాట్లాడుతున్న క్రమంలో ఏం చెప్పిందనంటే, బిడ్డ దేవుడు నాతో ఈ సంవత్సరం ఒక చెట్లు పెట్టిండు, చెట్టు కింద మందలు పెట్టిండు, మందకాడ ఇది ఉన్నది పెట్టిండు, అట్లా చెప్పిండు అని చెప్పి సాక్ష్యం చెప్తాను. ఎవ్వరు సాక్ష్యం చెప్తుంది. మరి ఆమె సాక్ష్యం చెప్తే మామూలు ఉంటుంది, కన్నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. ఎప్పటికి ఉదయం అంత సిద్ధం ఉంటుంది, కన్నీళ్ళు పోతా ఉన్నాయి, చెప్తా ఉన్నాయి. నాకు మందకాడ కుక్కలకి ఉండాలి అని అన్నాడు, నాకు చెప్పిండు అని చెప్పి లెక్క చూస్తే 90 బత్తాల కాలమే కానీ ఇంకో 10 రాసిన అని చెప్పాను అన్నాడు అని అన్నాడు. అన్నాక అప్పుడు నాకు అంటే ఏమన్నట్టు అని చెప్పి మళ్ళీ నన్నే అడిగింది. అంటే 90 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 10 బత్తాలు రాసిన అంటే 15 రాసినట్టే కదా అని చెప్పి ఏమన్నది. ఇప్పటికి 94 ఏళ్ళు అయినాయి అని చెప్తూ ఒక రోజు ఏం చేసింది, ఇది చెప్తుంటే అప్పుడు నాకు దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడతాడు, నాతో మాట్లాడేది రాసుకుంటున్నా కదా, ఉపమాన రీతిగా మాట్లాడతాడు అని చెప్పి అర్థమైపోయింది. ఇది దేవుడు నాతో మాట్లాడింది, ఇది నాతో మాట్లాడింది, నేనే రెస్పాండ్ కాలేదు, ఇట్లా మాట్లాడి వాటిని తీసుకుంటూ వచ్చిన. ఒకరోజు ఏమైంది, అమ్మ కరోనాన్ని మాస్క్ పెట్టుకోవాలని ఏమన్నా అంటే దేవుడు ఇచ్చిన ఇంకా 10 ఇంకా 6 ఉన్నది, ఈ కరోనా నన్నే చెప్తాను అవతల వాడేసింది.
94 ఏళ్ళ వయసు ఉంటుంది. అంటే ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. ఇంకా 6 ఏళ్ళ వయసు ఉంది నాకు. కరోనా అనేది అవతల పడేసింది. ఇంకా ఉన్నది స్టిల్. కరోనా మీకు ఏమీ చేయలేదు, వ్యాక్సిన్ వేసుకోలేదని నేను అనుకుంటున్నా, వేసుకోలేదు. అయితే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఇక అప్పటి నుంచి గ్రహించుకుంటూ వచ్చిన కనుక నాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నేను అప్పుడు ఉన్న పరిస్థితి చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితి. నువ్వు రాజు బిడ్డ, మంచి పరిచయం బిల్డింగ్ తెలుసుకోవాలా, మానవ బుద్ధి కూడా ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ చూసుకుంటారా ఏం కట్టుకుంటున్నా అని అన్నాను. అందులోనే ఆ బిల్డింగ్ చూసుకుంటారా ఏం కట్టుకుంటున్నా అని అంటాను నేను. విషయం ఏంటి అని అంటే, నేను ఇదివరకు పరిచయం చేసిన బిల్డింగ్ కూడా తెలుగుగా మంచిగా ఉంటుంది, అందుకే బయటకు వచ్చాను నేను. దేవుడితో ఇట్లా అన్నా నేను. ఆ విషయం గ్రహింపు చేసుకొని దేవుడు ఏమనంటే, నువ్వు రాజు బిడ్డ, మంచి పరిచయం బిల్డింగ్ తెలుగుగా ఉన్నది అన్నాడు కదా అని చెప్పి మనసుకు వచ్చింది. తర్వాత ఇంకా దేవుడు రక్షణ వాగ్దానాలు అనేసి ప్రభు నన్ను ఏప్రిల్ 18 నాకు రక్షించుకొని ప్రభు నాకు మళ్ళీ మే 2 ఆదివారం అవుతుంది, మే 1 నాకు తిరిగి బాప్తిసం తీసుకున్నా. నేను తీసుకున్న తర్వాత నన్ను పరిచయ కొరకు ప్రతిష్ఠించి మే 2 నన్ను ఆదివారం నాడు బలిచ్చి ఆత్మీయతల్లి తిరిగి మళ్ళీ నన్ను సేవ పంపింది. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే, నువ్వు రాజు బిడ్డ మంచి పరిచయం బిల్డింగ్ తెలుసుకోవాలన్న దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు. ప్రభు కృపను బట్టి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ప్రారంభించడానికి నా దగ్గర పెద్దగా డబ్బు ఏమి లేదు. ఏమున్నదంటే 1,00,000 రూపాయలు ఉన్నాయి, అంతకంటే తక్కువే ఉన్నాయి. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా ప్రభు మీద ఆధారపడి ప్రభువా అని చెప్పి ఆయన వైపు చూడడం. దేవుని దయను బట్టి సుమారుగా ఈ ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసి అన్ని వేయడానికి 22 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 22 లక్షల ఖర్చు అయితే మొత్తం టోటల్. అప్పుడు ఒక రోజు ఏమైందా అంటే, మేస్త్రికి దానికి నా దగ్గర పైసలు లేవు. ఆయన తెల్లారితే పైసలు అడుగుతా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా, నేను ఇద్దరం మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా తలస్నానం చేసి 3 రోజుల ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ప్రభు తన కృపను బట్టి మొదటి రోజు మోకరించి ప్రార్థన చేయగానే ఒకరు ఫోన్ చేసి 3 లక్షల రూపాయలు రూపాయలు మీ తిరిగి తీసుకుంటావా అని అడిగాను. అంటే అబ్బా దేవాలయం అని చెప్పి తీసుకున్నాం. ఆ విధంగా మేస్త్రికి పైసలు ఇచ్చేసినాం. తర్వాత ఈ పరిచర్యను తీసుకున్నాం. నేను దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ వేద్దామని నేను అనుకోలేదు, రేకుల షెడ్ వేద్దాం అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర పైసలు లేదని అనుకోండి. రేకుల షెడ్ వేద్దాం అనుకుంటే ఈడికి వచ్చినాక పరిస్థితి ఏంటంటే, ఆ మేస్త్రి ఏమంటాడు, కాళ్ళు రాకపోతారు, ఒక్క రేకుల షెడ్ నన్ను వేసుకోవచ్చు అని అంటాడు. అయ్యా ఎంత పని అయిపోయా, పేరు తీసుకున్నా 6 లక్షలు పెట్టిన, ఇప్పుడు మళ్ళీ నా చేతికి ఏం తెస్తున్నా అని అనుకుంటాను. దేవుడు నాకు చెప్పిన మాట మర్చిపోతాను. ఆయన స్లాబ్ అనగానే స్లాబ్ కు వేసేసినాం, కన్స్ట్రక్షన్ అయింది. నాకు చెప్పిన మాట ఏంటంటే, రాజు బిడ్డ మంచి పరిచయం బిల్డింగ్ తెలుపుగా ఉంది అన్నాడు కదా, పెయింట్ వేయించాలంటే 30,000 అయ్యేటట్టు ఉన్నాయి, పెయింట్కు పైసలు లేవని చెప్పలేదు. ఈ లోపు ఏమైంది, మా కింద మా అపార్ట్మెంట్ లో పైన అన్నయ్య వాళ్ళు ఉంటారు. ఆయన ఏం చేసిండు, నేను బండి ఇస్తాను అన్నాడు. ఆయన గ్రానైట్. నేను బండి ఇస్తా అంటే ఇద్దరం మర్యాదలో పోయి, అన్న మీరేమనుకోరు బండ వద్దు అని చెప్పి మేమనంటే, ఆయన ఏం చేసిందంటే, నీకు ఇస్తానా నేను ప్రభుకి ఇస్తానా అనగానే మంచిదని చెప్పి ప్రభుకి ఇస్తాను అనగానే, సరే ఏమంటాం మంచిదన్నా అన్నాను. బండ తీసుకొచ్చి పెట్టారు కానీ బండ వేయించడానికి అయితే లేదు. బండ వేసుకోవాలి అన్నట్టు ఏం చేయాలి, ఫస్ట్ ప్లాస్టింగ్ వేయాలి. ప్లాస్టింగ్ వేయాలి కనుక మన దగ్గర పైసలు లేవని చెప్పి గమ్ముకుంటే ఈ బండ వచ్చింది మధ్యలో పడ్డది. బండ వచ్చింది కనుక ఇప్పుడు ప్లాస్టింగ్ వేయక తప్పదు. ప్లాస్టింగ్ వేసినాం. ప్లాస్టింగ్ వేసినాక అప్పుడు కలర్ కొరకు మళ్ళీ కలర్ వేసుకున్నాక అప్పుడు దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది, నువ్వు రాజు బిడ్డ మంచి పరిచయం బిల్డింగ్ తెలుసుకోవాలని. హల్లెలూయా. ఆయన నాకు చెప్పిన మాటను నెరవేర్చింది. ఆయన ఇందులో ఏ వ్యక్తి ప్రమేయం లేదు. ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఇది, దాన్ని నెరవేర్చాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్లాస్టింగ్ వేయించినాం, వైట్ సున్నం వేయించినాం, కానీ కింద బండి వేయించాలంటే సంవత్సరమైన వాళ్ళు, కింద బండి వేయించాలంటే సంవత్సరమైంది. దేవుడు నాకు చెప్పిన మాట నెరవేర్చుట కొరకు ఇవన్నీ జరిగించాడు. బండి అనే ప్రస్తావన రాకపోతే నేను ప్లాస్టింగ్ వేయించబోతున్నాను, ప్లాస్టింగ్ అనే ప్రస్తావన లేకపోతే కలర్ లేకపోతుంది. సో అట్లా ఇదంతా జరిగింది. నాకు దేవుడు ఇది ఇచ్చే ముందు 40 రోజులు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు అంటే, ఒక పెద్ద బావి చూపెట్టి, బావి లోపల మంచి పెద్ద తెల్లటి తిమింగలా తిరుగుతా ఉన్నాయి, చాలా పెద్దగా చూస్తే ఇంత పెద్దగా. అప్పుడు నాకు ఒక స్వరం వినబడతా ఉన్నది ఏంటంటే, ఒక పెద్ద ఇంత కంకెడ్ అంతున్న తాడు, దాంట్లో ఒక బకెట్ వేసి నీళ్లు చేస్తా ఉన్నాం.
యాకోబు బాయి అని చెప్పి సౌండ్ వినబడతా, యాకోబు బాయి అని సౌండ్ వినబడతా ఉంటే అప్పుడు మళ్ళా మానవ స్వరం ఏంటి? ఇంతకుముందు ఏమన్నా నువ్వు రాజు బిడ్డ మంచి పరిచయం బిల్డింగ్ తెలుపుగా ఉన్నది అనగానే ఆ బిల్డింగ్ చూసుకుంటే ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటి అని అంటే యాకోబు బాయి అని స్వరం వినబడతా అంటే నేనేమన్నా అంటే ఈ తాడు అప్ప నుంచి సిగ్గిపోలేదా అంటాను. ఇంత కంకెడం అంటే ఇవి నాకు గుర్తులు అన్నట్టు. దేవుడు నాతో మాట్లాడిన దానికి నేను ఆయన చెప్పిన దానికి నాకు గుర్తులు అన్నట్టు. ఎవరైనా ఏదైనా దొంగిలించచ్చు కానీ నాతోని ప్రభు మాట్లాడిన వాటిని ఎవరైనా దొంగిలించగలరా? ఆయన నాతో మాట్లాడాడు. ఇది నా జీవితంలో ఆయన నన్ను ఎంత పెద్ద కష్టం అన్నారా అని ప్రభు నాతో మాట్లాడాడు. కనుక ఇది ఉన్నా మళ్ళా నేను దేవుని రాజ్యానికి పోయినా ఏ స్థితి వచ్చినా కూడా ప్రభు నాతో మాట్లాడిననే నిశ్చయత నాకున్నది. ఆయన నన్ను రక్షించుకున్నాడు అనే నిశ్చయత నాకున్నది. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నిశ్చయత ఉన్నది. ఏప్రిల్ 18కి నన్ను రక్షించుకుంది. నేను ఇంటికి వచ్చినాక నా భార్యకు నా సాక్ష్యం చెప్తే ఏం వేయచ్చిండు, 2 నెలలు వేయచ్చిండు చెప్తానని ఆమె ఏమన్నది ఒక మాట, ఆహా ఇట్లా అట్లా అని ఏమనలేదు. ఆయన తృప్తి కొరకు ఆయన వేయచ్చిండు అంతే. ఇక అక్కడికి అయిపోయింది అన్నమాట. పోయొచ్చినాక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఏమైందనంటే ఒక రోజు నేను ఈ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ అన్నోళ్ళ ఇంటికి వెళ్తే ఈ అన్న ఏం చేసిండు, విన్నాడు, అన్న దేవుడు మాట్లాడేటట్టున్నాడు అని చెప్పి నా సాక్ష్యం ఏంటి. ఈలోపు నాకు జరిగిన సంఘటన ఏంటంటే నడుము నొప్పి కారణాన్ని బట్టి నేను ఆత్మీయ తల్లికి ఫోన్ చేసి ఉంటుంది. ఎన్ని సూదులు వేసుకున్నా తగ్గుతలే. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత ఏంటంటే నా మీద దేవుడు మరుసటి దినము ఉదయకాలం తైలం తీసుకొచ్చి కుమ్మరించి ఇప్పుడు కూర్చున్నాను అనగానే నేను కూర్చున్నప్పుడు నాకు స్వస్థత కనబడింది. ఆ సాక్ష్యాన్ని నేను అన్నతో పంచుకుంటా ఉన్నా. పంచుకుంటుంటే దేవుడు మాట్లాడేటట్టున్నాడు. నా పలానా నాకు కూడా గిటార్ బాగు చేస్తానంటే, కీబోర్డ్ బాగు చేస్తానంటే ఇలా కలవడ్డది అన్నాడు అని ఆయన నమ్మిండా. నేను ప్రార్థన చేస్తానన్నాడు. అన్న డయాలసిస్ పేషెంట్ అయినా ఎవ్రీ వీక్ ట్వైస్ డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన చేసుకునే క్రమంలో ఏమైందంటే శోధకుడు బహుబలంగా ఆయనను మళ్ళీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. అప్పుడు రజిత ఏం చేసిందంటే నేను చేస్తా ఈ ప్రార్థన అని పట్టుబట్టింది. నేను చేస్తా అని ప్రార్థన పట్టుబడితే రజిత ప్రార్థన ప్రారంభించింది. రజితకు రక్షణ వచ్చింది. కానీ వీళ్ళు మా మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, బయట వేరే మందిరానికి వెళ్ళారు. ఈ క్రమంలో ఏమైందంటే అక్క రక్షణ వచ్చిన తర్వాత ఈ అన్న కూడా మళ్ళీ ఇంటికి వచ్చినాక నేను చేస్తా కంటిన్యూగా అని చెప్పి చేసింది. అన్న రక్షణ అప్పుడు ఏమైందనంటే అక్కకు అప్పుడు నేను నమ్మతలేదు కానీ ఎవరో నమ్మిన రక్షణ వచ్చింది అంటా ఉన్నారు, ప్రభు మాట్లాడిన అంటా ఉన్నారు, దినకర్ అన్నారు రక్షణ వచ్చిందని అని చెప్పి స్వరం వినబడ్డదని పాస్టర్ వచ్చి చెప్పిందని అంటా ఉన్నారు. ఇదేదో ఉన్నట్టుందని నేను కూడా చేస్తాను. ఆ క్రమం తను కూడా రక్షణ పొందుతుంది. ఆ తర్వాత ఇంతకుముందు నేను ఫస్ట్ చెల్లె పాపం పడగొట్టుకున్నాను కదా, ఆ చెల్లె ఇక్కడ ఇదే మందిరంలో రక్షణ ప్రార్థన చేసింది. ఈ మందిరంలో పరిస్థితి ఏంటంటే అప్పుడు బండ లేదు కదా. ఎట్లా అంటే మంచిగా మనకి ఇప్పుడు బండి పోదానికి సిమెంట్ రోడ్ ఉన్న ఉన్నది కానీ అప్పుడు ఇది మామూలు రోడ్ కాదు. మొత్తం కంప్లీట్. ఎందుకంటే బండి వేస్తాం కదా, కింద ప్లాస్టింగ్ వేయించి 10,000 ఎందుకు కూడా కొట్టుకోవాలి, పైసలు పోతాయని చెప్పి నేను ఏది ఎత్తుకున్నా వదిలిపెట్టిన వాళ్ళు వేయిస్తారు కదా అని చెప్పి సంవత్సరం వరకు వేయించలేదు. అట్లాంటి స్థలంలోనే ప్రార్థన చేసుకున్నాం. ఆ చెల్లె ఆ స్థలంలో నిలబడి ప్రార్థన చేసుకుంటే ఇదే స్థలంలో ప్రభు ఆమెను దర్శించి, యేసు ప్రభు శిలువ మీద ఉండి దర్శించి తన పచ్చి రక్తమును తనతో వచ్చి దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెకు రక్షణ ఇచ్చాడు. ఆమె అట్లా స్థిరపడ్డది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ రక్షణకు వస్తుందని చెప్పిండు. తర్వాత వాళ్ళ అమ్మ రక్షణకు వచ్చింది. వాళ్ళ కుటుంబం పరిస్థితులు అన్ని చెప్పిండు ప్రభు. అట్లా వాళ్ళ కుటుంబం సెటిల్ అయిపోయింది. ఈ సంవత్సరం మందిరంలోకి దేవుని కృపను బట్టి రజితక్కుల కుటుంబం చేర్చబడ్డది. ప్రభు వాళ్ళతో మాట్లాడి దేవుని సన్నిధి తీసుకొచ్చారు. అందులో దినకరణ రజితక్క వాళ్ళతో ప్రభు ఖచ్చితంగా మాట్లాడి ఆ తర్వాత రజితక్కుల సాక్ష్యాన్ని విని అన్నాక వాళ్ళు కూడా ముప్పారంకు అమ్మ మీటింగ్ పెడితే వాళ్ళ అమ్మగారులో మీటింగ్ పెడితే అప్పుడు ఫస్ట్ టైం వచ్చారు. వచ్చి అమ్మ దేవుడు మాట్లాడతాడని వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత అక్కకు దేవుడు స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళేటువంటి మందిరము బురదలో ఉన్నట్లుగా కంప్లీట్ గా ఈమె కడగబడి శుద్ధి చేయబడి బురదలో పోతున్నట్లుగా చూపెట్టిండు. తర్వాత మరి ఎక్కడికి పోవాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే కొన్ని రోజుల క్రమంలో
ఒక కళ వచ్చింది. ఆ కళను బట్టి అక్కకు ఆ కళలో ఆ సాతానుకు అక్కిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను రాజరత్నమయ్య గారి సంగతురాలి అనగానే అపవాది వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కకు ఆ విధంగా స్థిర నిశ్చయత వచ్చి నేను రాజరత్నమయ్య గారి సంఘంలో ఉండాలి అని చెప్పే నిశ్చయత నచ్చింది. రాయరత్నమయ్య గారు అనంటే ఎవరు అనంటే మన సావాసం స్థాపికుడు. ఆయన పేరు బందేల రాజరత్నం. బందేల రాజరత్నమయ్య గారు తన ప్రాణాన్ని పెట్టి పరిచర్య నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి ప్రాణం పోతుండగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను పొడిచిన సహోదరుడు ఎక్కడ, నేను ఆయన క్షమించిన అని చెప్పిన ఆ క్షమాపణ వాళ్ళ కుమారుడిని కదిలించింది. ఆ కుమారుడు తర్వాత క్రమంలో సేవకునిగా అయ్యాడు. ఇంటర్నేషనల్ పరిచర్య చేస్తారు. పేరు యేసుపాదమయ్య గారు. ఇప్పుడు ఆయన మనకు సావాస నాయకుడిగా ఉన్నారు. ద గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి రక్షణ అనుభవం క్రమంగా ఎలిసిరావు పాస్టర్ గారు, హేమలతమ్మ, జ్యోతమ్మ జయరాజ్ గారు, కృపారావు గారు, వారి తర్వాత వారి తెలంగాణ ప్రాంతంలో మన ఆత్మీయతలకి మొట్టమొదటిగా రక్షణ అనుభవం వచ్చింది. తర్వాత వీరి ప్రార్థన అనుభవంలో నేను రక్షణ పొందుకున్నాను. ఇది నా రక్షణ సాక్ష్యం. ఇది మా మందిరంలో ఈ సంవత్సరం దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, అందరికీ రక్షణ ఇచ్చిండు. అందరికి డిసెంబర్ మాసంలో ఉపవాసం ప్రార్థన చేసి అందరూ వాగ్దానాలు పొందుతున్నారు. వాగ్దానం లేకుండా ఎవరు లేరు ఈ సంవత్సరం. ఇది దేవుడు మా పట్ల చూపించినటువంటి కృప. మంచిది. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మందిరం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నాకు చాలా అపాయం ఉండేది. ఒక రోజు ప్రార్థన చేస్తుండగా ప్రభు అంటే ఒక ఆయన ఇచ్చినటువంటి డబ్బులు ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. పేపర్ లేదు, ఏమీ లేదు. 2 నెలల ముందు చెప్తాను మనిషి, వారం రోజులే టైం, నాకు పైసలు కావాలన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాక ఏమాత్రం ముడి ఇంకా ఇక్కడ స్కోప్ లేదు. సుమారు 22 లక్షలు అయిపోయినప్పటికీ నా దగ్గర అంటే నా పరిస్థితులన్నీ. అప్పుడు ఒక రోజు ఏమైందంటే, మా నాన్న మేము లోన్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తుండగా మా అమ్మ ఏం చేసిందంటే తిరిగి వచ్చి అప్పుడు తను సుమారుగా నాకు 7 లక్షల రూపాయలు ఇచ్చి నా అప్పును గండం కట్టెక్కించుకోవడానికి ప్రభు ఆ రోజు అమ్మ యొక్క హృదయం తెలిసిన కారణాన్ని బట్టి దేవుడు నా అప్పుల భారంను 22 లక్షల నుంచి సుమారుగా చాలా తగ్గించిండు. అప్పు లేకుండా ఏం లేదు, ఉన్నది. అవన్నీ ఉన్నా కూడా ప్రభు నాకు తోడై ఉన్నాడు. నాకు చెప్పిన మాటలు నన్ను నిలబెట్టాయని నేను విశ్వసిస్తా ఉన్నా. ఈ క్రమంలో నా కొరకు కన్నీరు గార్చిన నా ఆత్మీయత ఎంతో ఉన్నది. నేను అక్కడ సుమారుగా 60 రోజులు ఉన్నా. 60 రోజులలో దాదాపుగా అభిషేక్ తిన్నావా అని చెప్పి నన్ను అడిగేది. నేను తిన్నానో లేదో ఇతరులను కూడా కనుక్కొని చూసేది. అప్పుడు కొంతకాలం అమ్మ అనుకున్నది కానంటే, ఈయన నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అని అనుకున్నది. కానీ విషయం ఏంటంటే, వాళ్ళ ప్రేమ ఒకరి పట్ల ఒకరు ఎలా కలిగి ఉన్నారు, సంఘంలో ఏం మాట్లాడుకుంటున్నారు, సంఘంలో ఉన్నప్పుడు నీతో ప్రభు ఏం మాట్లాడింది అని చెప్పి సంఘస్థులు మాట్లాడుకుంటున్నారు. అమ్మ మనకు ప్రార్థన చేస్తూ జవాబులు ఇవ్వడం, ఇవన్నిటిని బట్టి అసలు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంతకుముందు పరిచయం చేసిన అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు ప్రభువు సజీవుడు అని చెప్పి. ఇప్పటి వరకు అయితే ప్రభు సజీవుడు అని తెలుసుకున్నా. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలయం చేసిండు. దాదాపుగా రైతక్క వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళు ఇదివరకు పరిచయం నడిపించేది. వాళ్ళతో పాటు అంటే వాళ్ళు బ్లైండ్ అనమాట. బ్లైండ్ కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్నేహితులకు, వాళ్ళ నైబర్స్ కి అందరికి రక్షణ అనుభవం చెప్పడాన్ని బట్టి యాక్చువల్ వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చింది. వాళ్ళు కూడా రక్షణ అనుభవంలో ఉన్నారు. అక్కడ లాస్ట్ ఉన్నటువంటి రమ్య అయితే రక్షణ పొందుకునేది. ఒక రోజు అన్న రక్షణ చిన్న రోజు అని అంటే ప్రార్థన చేసుకుంటే ఆమె బొట్టు పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. ఏంటమ్మా ఇట్లా కనబడుతుందంటే, అన్నని బొట్టు పెట్టుకుంటానికి తెలియదా అన్నది. చూడలేదు అప్పటికి. ప్రభు అట్లా మాట్లాడి ఆ చెల్లెని స్థిరపరిచాను. ఇట్లా మన మధ్యలో ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కటి ఆత్మీయతలకి చెప్తే అమ్మ ప్రార్థన చేసి చివరిగా వీళ్ళకి రక్షణ వచ్చింది, వీళ్ళకి రాలేదు, జీవ గ్రంథాల వీళ్ళ పేరు ఉన్నది, వీళ్ళకి లేదు. ఎందుకనంటే మా అనుభవం చాలా చిన్నది. ఎందుకంటే మేము సాధారణ చేత మోసగింపబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆత్మీయతలకి ఉన్నటువంటి అనుభవం చాలా పెద్దది. సాధారణ చేత మోసగింపబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చేసుకుని దేవుని అనుభవంలో ఉంటారు. మేము ఖచ్చితంగా ఆత్మీయతల్ని కన్ఫర్మ్ చేసినాకనే రక్షణ కూర్చోబెట్టిన అవును వీళ్ళకి రక్షణ వచ్చింది, జీవ గ్రంథాల వీళ్ళ పేరు ఉన్నది అని అంటే వాళ్ళకి రక్షణ వచ్చింది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం. దేవుడు మా మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలయం చేసిండు.
ఈ సంవత్సరం ఇంకా బోలెడు వాగ్దానాలు ఉన్నాయి. నాకైతే ఏమన్నాడంటే ఈ సంవత్సరం 100 మందిని కాదు 1000 మందిని ఇంకా జరగబోయే చూడమని చెప్పిండు దేవుడు. దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని నేను విశ్వసిస్తున్నా.